నమః శివాయ. మృత్యుంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదంలోని ఒక మంత్రం. ఇది ఋగ్వేదంలో 7వ మండలం 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనిని త్రయంబక మంత్రము, రుద్ర మంత్రము, మృత్యు సంజీవని మంత్రము అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రి మంత్రం లాగానే ఇది మన హిందూ మతంలో ఒక సుప్రసిద్ధమైన మంత్రము, మృత్యుంజయ మహామంత్రము. ఇప్పుడు మనం మంత్రాన్ని జపిద్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊరువారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనాలు మొదలై మనల్ని ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అని పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుండి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుణ్ణి స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామివారికి 3 కన్నులను సూచిస్తుంది కాబట్టి మృత సంజీవని మంత్రం అని కూడా పిలువబడుతోంది. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉన్నది. శివతత్వము 3కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రియాయుధుడు, త్రిదలంతో కూడా బిల్వాలతో ఇష్టపడేవాడు, 3 అడ్డరేఖల్లో నామాలుగా కలిగినవాడు, త్రిజన్మ పాపాలను సంహరించేవాడు, త్రిశూలధారుడై, త్రికాలాధిపతి అయి, త్రిలోక రక్షకుడైన ఆ స్వామి మంత్రాన్ని జపిస్తే మనకు రక్షణ కవచంలాగా ఉంటుంది. అందులో సందేహం ఏమీ లేదు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్ని 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకుందాం మనం. ఓం అనగా భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినపడేటట్లుగా ఒక నాదం వినపడుతుంది. ఆ నాదమే ప్రణవనాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. ఆ, ఊ, మా సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారము, యజుర్వేద వేదం నుండి ఉకారము, సామవేదం నుండి మకారాలు పుట్టి ఈ 3 సంగమమే ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలనాదం, ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది. నామం శబ్దానికి ప్రతీక. సర్వ శబ్దాలు తనలో నిమగ్నమై ఉన్నాయి అని శబ్దాక్షరము ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రాన్ని శుభానికి, మంగళానికి చేకూరేటట్లుగా చేస్తుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నీ నిగ్రహించి మనస్సును స్థిరపరుచుకుని యోగ ద్వారా బలంతో ప్రాణశక్తిని సహస్రంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి. త్రయంబకం అనగా భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని 3వ నేత్రము ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని సామర్థ్యాలకు కలిగి ఉండడం వలన శివుడు త్రినేత్రధారుడయ్యాడు. త్రయంబకం అంటే 3 నేత్రాలు అని అర్థం. శివుణ్ణి భూమధ్యంలో నుంచి సూక్ష్మరూపం నేత్రం 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనిని జ్యోతిర్మఠం అని అంటారు. శివుని 3వ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి 2 ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్న వదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్రయంబకం అని కీర్తిస్తున్నాం. యజామహి అంటే ధ్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షణగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మదనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతో హాలాహలం పైకి వచ్చింది. ఆ విశ్వ ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి.
సర్వత్రా ఆర్తనాదాలు, హాహాకారాలు. సమస్త లోకజనం ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి స్వామి ఆ హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం. సుగంధిం అనగా సు అంటే మంచిదైన, గంధం అనగా సువాసనా ద్రవ్యము. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడిన గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లుతున్నట్లు మనలను మన భక్తజన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం. ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడు. చెట్టు కింద, గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకొని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక్క బిల్వపత్రము, ఒక్క కొబ్బరికాయ జలాభిషేకం చేసిన స్వామి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తున్నాడు. పుష్టివర్ధనం అనగా మనం పుష్టిగా ఉండేటట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తూ ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలకు తప్ప కాపాడుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడు అనే ఒక వేటగాడు ఒకరోజు ఏదైనా జంతువును వేటాడాలని వెతికి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా అతనికి కంట ఒక జంతువు కూడా కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుండి తప్పించుకోవడానికి వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. ఆయన ఆ పులిని అక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అని చూస్తూ చెట్టుపైనున్న గుహుడు కిందికి దిగడానికి ప్రయత్నం చేశాడు. కాసేపు ఆగిన తర్వాత పులి అరుపులు మళ్ళీ వినిపించాయి. అప్పుడు గుహుడికి ఏం చేయాలో అర్థం కాక ఆ మారేడు చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంచివేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లోనున్న శివలింగంపై పడసాగాయి. ఆ రోజు శివరాత్రి కూడా. పులి భయంతో వేటగాడిని తినాలన్న కాంక్షతో పులి జాగరణ చేయడంతో శివుడు 2 జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వవ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఊర్వారుక ఇభ బంధన అనగా దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడు. మృత్యో మృక్షీయ అనగా అలా సమస్యల నుండి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండడం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవర్తులు లేని జీవితం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునే వారికి అంతా వికారంగానే కనపడుతుంది. ప్రతి విషయానికి సందేహప్రానికి అంతా అనుమానంగానే కనపడుతుంది. ఇటువంటివన్నీ చావు వంటివి. ఇలా మనలకు అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం. అమృతాత్ అనగా స్వామి అల్ప సంతోషి, సులభ ప్రసన్నుడు. అందుకే శ్రీనాథ మహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు. శివునిపై కాసిన నీళ్లు చల్లి మారేడు పత్రిని లింగంపై వేసినప్పటికీ ఆ భగవంతుడు తన ఇంట కామధేను లాగా, కల్ప తరువులాగా ఆ భక్తుని ఇంట మల్లె చెట్టులాగా ఉంటాడు. అంతటి దయామయుడు పరమశివుడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.